everyone, welcome back to Echo Kids Studio. Today our topic is Ajivakas and Charvakas, India's forgotten rational philosophers. మనం ఏన్షియంట్ ఇండియా అని వినగానే యూజువలీ మన మైండ్లో టెంపుల్స్, గాడ్స్, రిచువల్స్, స్పిరిచువాలిటీ ఇవే వస్తాయి కదా. బట్ యాక్చువల్లీ ఏన్షియంట్ ఇండియా వాజ్ ఆల్సో ఎ ల్యాండ్ ఆఫ్ క్వశ్చనింగ్, డిబేట్స్ అండ్ డీప్ థింకింగ్. అప్పట్లో కూడా చాలా మంది థింకర్స్ ఇలా అడిగారు, వై షుడ్ వి బిలీవ్ సంథింగ్ వితౌట్ ఎవిడెన్స్? మనిషి జీవితం నిజంగా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సోల్ నిజంగా ఉందా? రిలీజియన్ లేకుండా మొరాలిటీ పాసిబులేనా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన ఫిలాసఫీస్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్కూల్స్ అజీవకాస్ అండ్ చార్వాకాస్. ఈరోజు వీళ్ళ గురించి సింపుల్గా, రేషనల్గా, ఈజీ అండర్స్టాండింగ్ స్టైల్లో మాట్లాడుకుందాం. అజీవకాస్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ డెస్టినీ అంటారు. ఇమాజిన్ చేయండి, 2500 years బ్యాక్ ఇండియాలో హ్యూజ్ ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ జరిగేవి. బుద్ధ, మహావీర, డిఫరెంట్ ఫిలాసఫర్స్ అందరూ లైఫ్ మీనింగ్ గురించి డిబేట్స్ చేసేవారు. అలాంటి టైంలో ఒక థింకర్ వచ్చాడు. ఆయన ఫిలాసఫీస్ చాలా డిఫరెంట్గా ఉండేవి. అజీవకాస్ బిలీవ్ దట్ మనిషి జీవితంలో జరిగేదంతా ఆల్రెడీ ఫిక్స్డ్. వాళ్ళు దీనిని నియతి అని పిలిచేవారు, మీనింగ్ కాస్మిక్ డెస్టినీ ఆర్ యూనివర్సల్ ఆర్డర్. మనకి ఈరోజు హార్డ్ వర్క్ చేస్తే ఎనీథింగ్ పాసిబుల్ అనే మోటివేషనల్ టాక్స్ ఎక్కువగా వినిపిస్తాయి. బట్ అజీవకాస్ సెడ్ సంథింగ్ కంప్లీట్లీ ఆపోజిట్. వాళ్ళ ప్రకారం హ్యాపీనెస్, సఫరింగ్, సక్సెస్, ఫెయిల్యూర్, ఈవెన్ స్పిరిచువల్ లిబరేషన్ అన్నీ ఆల్రెడీ యూనివర్స్ స్ట్రక్చర్లో పార్ట్. అంటే మనం లైఫ్ని ఫుల్లీ కంట్రోల్ చేయలేమని వాళ్ళు బిలీవ్ చేశారు. వై దిస్ ఐడియా స్టిల్ ఫీల్స్ ఇంట్రెస్టింగ్? ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో కూడా సైంటిస్ట్స్ ఇంకా ఫిలాసఫర్స్ ఒక క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నారు. డూ హ్యూమన్స్ రియల్లీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీ విల్? మన జీన్స్, అప్బ్రింగింగ్, సొసైటీ, బ్రెయిన్ కెమిస్ట్రీ ఇవన్నీ మన డెసిజన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా? అజీవకాస్ ఏన్షియంట్ వర్జన్ ఆఫ్ డిటర్మినిజం లా కనిపిస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఫిలాసఫీ మోడర్న్ సైన్స్ కాదు, కానీ యూనివర్స్ ఒక ఫిక్స్డ్ లాస్తో నడుస్తుందని ఆలోచించడమే ఇట్ సెల్ఫ్ ఎ పవర్ఫుల్ ఇంటెలెక్చువల్ ఐడియా. అజీవకాస్ వర్ నాట్ కేర్లెస్ పీపుల్. కొన్ని రిలీజియస్ రైటింగ్స్ వాళ్ళని నెగటివ్లీ పోర్ట్రే చేశాయి, కానీ హిస్టారికల్ డిస్క్రిప్షన్స్ చూస్తే అజీవకాస్ యాక్చువల్లీ డిసిప్లిన్డ్ అసెటిక్స్. వాళ్ళు సింపుల్ లైఫ్ జీవించేవారు, మెడిటేషన్ చేసేవారు, స్ట్రిక్ట్ సెల్ఫ్ కంట్రోల్ మెయింటైన్ చేసేవారు. అంటే వాళ్ళు ర్యాండమ్ పీపుల్ కాదు, దే వర్ సీరియస్ ఫిలాసాఫికల్ థింకర్స్. నేచర్ ఇన్స్టెడ్ ఆఫ్ సూపర్ న్యాచురల్. అజీవకాస్ వరల్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేచర్ని అబ్జర్వ్ చేశారు. వాళ్ళు యూనివర్స్ని ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ లాంటి న్యాచురల్ ఎలిమెంట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే అప్పట్లో చాలా మంది సూపర్ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే వీళ్ళు మాత్రం న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్స్ వైపు వెళ్ళారు. చార్వాకాస్, ఇండియాస్ రాడికల్ రేషనలిస్ట్స్. ఇప్పుడు చార్వాకాస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఏన్షియంట్ ఇండియాలో ప్రాబబ్లీ మోస్ట్ బోల్డ్ అండ్ కాంట్రవర్షియల్ ఫిలాసఫర్స్. దే ఓపెన్లీ క్వశ్చన్ రిలీజియన్. వీళ్ళు ఇలా అడిగారు, హూ హ్యాస్ యాక్చువల్లీ సీన్ హెవెన్? సోల్ నిజంగా ఉంటుందా? ప్రూఫ్ ఏంటి? డెడ్ పీపుల్కి రిచువల్స్ ఎలా రీచ్ అవుతాయి? అప్పటి సొసైటీకి ఇలాంటి క్వశ్చన్స్ చాలా షాకింగ్గా అనిపించాయి. ఓన్లీ దిస్ వరల్డ్ ఇస్ రియల్. చార్వాకాస్ మెయిన్ ఫిలాసఫీ చాలా సింపుల్. వాళ్ళు చెప్పారు, దిస్ ఫిజికల్ వరల్డ్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ వీ నో. వాళ్ళ ప్రకారం బాడీ ఈజ్ మెటీరియల్, మైండ్ ఈజ్ కనెక్టెడ్ టు ద బాడీ, కాన్షియస్నెస్ కమ్స్ ఫ్రమ్ ద బాడీ ఇట్ సెల్ఫ్. అంటే బాడీ డిస్ట్రాయ్ అవుతే కాన్షియస్నెస్ కూడా ఎండ్ అవుతుంది అని వాళ్ళు బిలీవ్ చేశారు. ఇంట్రెస్టింగ్లీ మోడర్న్ న్యూరో సైన్స్ కూడా కాన్షియస్నెస్ని బ్రెయిన్ యాక్టివిటీతో కనెక్ట్ చేస్తుంది. అందుకే చార్వాకాస్ ఐడియాస్ ఈరోజు కూడా సర్ప్రైజింగ్లీ మోడర్న్గానే అనిపిస్తాయి. దే ఆస్క్డ్ ఫర్ ఎవిడెన్స్.
చార్వాకాస్ బ్లైండ్ బిలీఫ్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు అన్నారు, బిఫోర్ బిలీవింగ్ సంథింగ్ ఆస్క్ ఫర్ ఎవిడెన్స్. ఈరోజు సైన్స్ కూడా అదే చేస్తుంది. సైన్స్ అంటే క్వశ్చనింగ్, అబ్జర్వింగ్, టెస్టింగ్, ఎవిడెన్స్. చార్వాకాస్ కూడా నాలెడ్జ్కి పర్సెప్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ అన్నారు. దర్ ఫేమస్ క్రిటిసిజం ఆఫ్ రిచువల్స్. చార్వాకాస్ చాలా షార్ప్ లాజిక్ ఉపయోగిస్తారు. ఒక ఫేమస్ ఆర్గ్యుమెంట్ ఇలా ఉంటుంది: ఇఫ్ ఫుడ్ ఆఫర్డ్ డ్యూరింగ్ రిచువల్స్ కెన్ రీచ్ డెడ్ ancestors in heaven, then why can't food here reach a hungry person standing on the roof? ఇది కామెడీ కోసం కాదు, ఇట్ వాజ్ ఎ రేషనల్ ఛాలెంజ్. వాళ్ళు బేసికల్గా చెప్పేది ఏంటంటే, ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్స్ నీడ్ ఎవిడెన్స్. వేర్ దే జస్ట్ ప్లెజర్ సీకర్స్? లాటర్ రైటింగ్స్ చాలాసార్లు చార్వాకాస్ని ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్ ఫిలాసఫీగా పోర్ట్రే చేశాయి, బట్ దట్ ఈస్ ఓవర్ సింప్లిఫైడ్. వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేయలేదు. వాళ్ళు చెప్పింది ఫియర్ బేస్డ్ లివింగ్ వద్దని. అంటే హెల్ భయం, ఆఫ్టర్ లైఫ్ ఫియర్, ప్రీస్ట్ కంట్రోల్, బ్లైండ్ రిచువల్స్, వాటితో పీపుల్ని మెంటలీ కంట్రోల్ చేయొద్దు అని చెప్పారు. మొరాలిటీ వితౌట్ రిలీజియన్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. చార్వాకాస్ మొరాలిటీని రిజెక్ట్ చేయలేదు. వాళ్ళు సింపుల్గా ఇలా అన్నారు: గాడ్నెస్ షుడ్ కమ్ ఫ్రమ్ హ్యూమన్ వెల్ బీయింగ్, నాట్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్టర్ డెత్. ఇది మోడర్న్ హ్యూమనిజంకి చాలా క్లోజ్. ఈరోజు కూడా చాలా మంది ఇలా బిలీవ్ చేస్తున్నారు. హెల్పింగ్ అదర్స్, ఎంపతి, కైండ్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి హ్యూమన్ వాల్యూస్ వల్ల రావాలి, ఫియర్ వల్ల కాదు. వై డిడ్ దీస్ ఫిలాసఫీస్ డిసపియర్డ్? హిస్టరీ యూజువలీ పవర్ఫుల్ గ్రూప్స్ చేతిలో సర్వైవ్ అవుతుంది. అజీవకాస్ అండ్ చార్వాకాస్కి లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. పొలిటికల్ పవర్ కూడా ఎక్కువ కాలం లేదు. ఒరిజినల్ బుక్స్ కూడా చాలా లాస్ట్ అయ్యాయి. వీళ్ళ గురించి మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మోస్ట్లీ ఆపోనెంట్ రైటింగ్స్ నుంచే వచ్చాయి. అందుకే సమ్టైమ్స్ డిస్టార్టెడ్ ఇమేజ్ కనిపిస్తుంది. వై దిస్ ఐడియా స్టిల్ మ్యాటర్ టుడే? ఈవెన్ టుడే హ్యూమానిటీ ఈస్ ఆస్కింగ్ ది సేమ్ క్వశ్చన్స్. డూ we really have free will? What is consciousness? Should beliefs require evidence? Can morality exist without religion? These are not new questions. Thousands of years ago, Indian philosophers were already debated them. That itself shows how intellectually rich ancient India really was. Final reflection. Ancient India was not only about devotion and rituals. It was also about logic, skepticism, questioning, debate, and rational inquiry. Ajivakas questioned human freedom. Charvakas questioned blind beliefs. వాళ్ళతో అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ద కరేజ్ టు క్వశ్చన్ ఐడియాస్, దట్ ఈస్ వాట్ మేక్స్ దెమ్ హిస్టారికలీ ఇంపార్టెంట్. Because every scientific and philosophical progress begins with one simple question: why should I believe this? What is the evidence? Can truth survive questioning? Forgotten Indian philosophies, rational traditions, humanist history గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం follow EcoKids Studio. This is Samhita signing off.